హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ శ్రీదేవి గిరిధర్. సో ఈరోజు రీడింగ్ ఆ విజ్డమ్, ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది, ఏం గైడెన్స్ ఇస్తోంది, మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, ఏమేమి జరగబోతున్నాయి, ఎలా ఉంటుంది లైఫ్, టైం ఎలా ఉంది మీకు అనేది ఇప్పుడు రీడింగ్లో చూద్దామండి. సో దానికన్నా ముందు రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉంటే తప్పకుండా వీడియోస్కి లైక్ కొట్టండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నా వీడియోస్లో డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ పెట్టానండి. ఒకసారి చదివి మీకు నచ్చితే నాకు మెసేజ్ పెట్టండి పర్సనల్ రీడింగ్ కావాలి అని. అది పెయిడ్ రీడింగ్ అండి, డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, పెయిడ్ రీడింగ్. సో మీరు చెప్పించుకోవాలి అనుకుంటే దానికి మెసేజ్ పెట్టండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్, నెంబర్ అన్నీ పెట్టాను. కాల్స్ చేయకండి, కాల్స్ చేయకుండా మెసేజ్ మాత్రమే పెట్టండి, ఓకేనా? సో ఇంకా ఆలస్యం చేయకుండా రీడింగ్లో చూద్దాం, రీడింగ్లోకి వెళ్ళిపోదాం. రీడింగ్ ఏ విధంగా వస్తుంది మీకు, ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి, ఆ విజ్డమ్ మీకు ఎటువంటి మెసేజ్ని ఇవ్వబోతోంది, మీకు ఎలాంటి సిచ్యుయేషన్ ఎదురు కాబోతోంది. సో ఆ డివైన్ అడిగేద్దాం, ఆ విజ్డమ్ని అడిగేద్దాం. సో విజ్డమ్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి మంచి మెసేజ్ రావాలి, రెజనేట్ కావాలి, పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి, ప్లీజ్. చూద్దాము. సో ఆల్రెడీ షఫల్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి షఫల్ చేస్తున్నాను. మీరు షఫల్ చేసేటప్పుడు, నేను షఫల్ చేసేటప్పుడు మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి. ఏదైనా విష్, కోరిక ఉంటే మీ మనసులో అనుకోండి, అలాగే అది నెరవేరాలి అని అనుకుంటూ ఉండండి. సో మీ పర్సన్ అయితే, మీ పర్సన్ గురించి అయితే మీ పర్సన్ నేమ్ అనుకోండి. మీ పిల్లల గురించి మీరు అనుకుంటున్నారు అంటే మీ పిల్లల నేము, డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. మీ గురించి అయితే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. మీ హస్బెండ్ అయితే మీ హస్బెండ్ నేమ్ అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా. సో అలాగే మంచిగా రెజనేట్ కావాలి, పాజిటివ్ రీడింగ్స్ రావాలి, పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి, మీకు రెజనేట్ కావాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకోండి ఆ డివైన్ని, ఆ యూనివర్స్ని. సో చూద్దాము ఎవరికి ఎలాంటి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి, ఎవరికి ఎలా వస్తుంది రీడింగ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆ డివైన్ని, ఆ యూనివర్స్ని కనుక్కుందాం. సో ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. పర్సనల్గా నేను నేమ్ తీసుకొని చేయడం లేదు, జనరల్గా చేస్తున్నా. సో సరౌండింగ్స్లో ఏ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయో ఆ ఎనర్జీసే కనెక్ట్ అవుతాయి, ఓకేనా? సో మీరు నేమ్ అనుకుంటూ ఉంటారు కాబట్టి అవి ఎనర్జీస్ ద్వారా మీకు కనెక్ట్ చేస్తాయి. సో ఎవరైతే ఎక్కువగా కాన్ఫిడెంట్గా, ఎవరైతే ఎక్కువగా పవర్ఫుల్గా, ఎనర్జెటిక్గా ఉంటారో వాళ్ళ ఎనర్జీస్ ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. సో చూద్దాము. సో మీరు కనెక్ట్ కావాలి అంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఆ కనెక్టివిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. లైక్ చేస్తే కరెక్ట్గా, ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితమైన రీడింగ్ కూడా వస్తుంది. సో చూద్దాము. 1 2 3 4 5 తర్వాత లాస్ట్లో బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం, ఓకే? సో 5 కార్డ్స్ చూసాను, మళ్ళీ తర్వాత బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొస్తుంది అనేది చూద్దాం, ఓకేనా? యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. విజ్డమ్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్, ప్లీజ్. మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి మంచి మెసేజ్ అనేది ఇవ్వండి, ప్లీజ్. గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్ ఇవ్వండి. సో ఫస్ట్ మెసేజ్ ఏమొచ్చిందనేది చూద్దాం. ద డ్రీమర్. ఫస్ట్ మెసేజ్ నెంబర్ 1 కార్డే 0 వచ్చింది. ద డ్రీమర్ అంటే ఇప్పుడే న్యూ బిగిన్ స్టార్ట్ చేస్తున్నారండి మీరు. ఒక న్యూ స్టార్ట్ అనేది మొదలవబోతోంది. సో మీ దగ్గరికి
మీరు కొత్త పని ఏదో మొదలు పెట్టబోతున్నారు. ఇంతవరకు ఖాళీగా ఏదో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడే కంప్లీట్ అయింది. మీ స్టడీస్ కంప్లీట్ అయ్యుండొచ్చు. లేకపోతే మీ థాట్స్ కంప్లీట్ అయ్యుండొచ్చు. మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారు. అంటే ఒక మంచి ప్లేస్‌కి వెళ్ళాలి. లేకపోతే ఒక మంచి ఏదైనా స్టార్ట్ చేయాలి. ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి. లేకపోతే ఒక మంచి జాబ్‌లో జాయిన్ కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో మీరున్నారు. మీరు ఆలోచిస్తున్నారు. మీ పక్కనే మీకొక శ్రేయోభిలాషులు మిమ్మల్ని అన్నింటా గైడ్ చేసే మీ శ్రేయోభిలాషులు, మీ శ్రేయోభిలాషి అని అంటారు గదా! ఒక మంచి ఫ్రెండ్ అలాంటి వాళ్ళు గూడా మీకు తోడుగా ఉంటారండి. మీకేదైనా మీరు తప్పొప్పులు చేస్తే దాని నుంచి తప్పించుకోవడానికి, దాని నుంచి మిమ్మల్ని సాల్వ్ చేసేదానికంటే మంచి దారిలో నడవడానికి, మంచి దారిలో మీరు నడిచే అవకాశాన్ని ఇవ్వడానికి మీకొక ఫ్రెండ్ అనేవాళ్ళు ఎప్పుడూ మీ లైఫ్‌లో ఉంటారు. వాళ్ళ వలన మీరు ఇంకా వాళ్ళే మీకు దారి చూపిస్తూ ఉంటారు. మీరు దారి కూడా చూడకుండా వెళ్తూ ఉంటారు. మీ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో, మీరు మీకుండే భయాల్ని, మీకుండే ఏ ఏమంటారు మొహమాటాల్ని, భయాల్ని అన్నిటిని పక్కకు నెట్టేస్తారు. నెట్టేసి అన్నిటిని తోసేసుకొనేసి ముందుకు వెళ్ళిపోతారు. ఒక నమ్మకం అనేది మీకు ఉంటుంది. ఒక నమ్మకంతో ముందుకు అడుగేస్తారు. నేను ఒకటి స్టార్ట్ చేస్తాను అని స్టార్ట్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. లైఫ్‌లో ఏదైనా అచీవ్ చేయాలి అనేసేసి ఒక యూనివర్స్ డోర్ కూడా ఓపెన్ అయిందండి. యూనివర్స్ డోర్ కూడా ఓపెన్ అయింది. మీకోసం అన్నీ ఇక ముందు అన్నీ కూడా మంచి టైం రాబోతోంది అని మీకక్కడ శుభ సూచకాలు కూడా కనిపిస్తున్నాయి. సో, లైఫ్ కూడా గ్రీనరీగా ఉండబోతుంది. లైఫ్ ఒక మంచి ఫైనాన్షియల్ స్టేటస్‌ని పెంచబోతోంది మీకు. సో, ఆ విధంగా మీకు లైఫ్ అంతా అంటే మీరు ముందర ఏముందనేది చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అంటే లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. ఎప్పుడు ఇట్లానే ఉండకూడదు. న్యూ స్టార్ట్ అనేది చేయాలి. నేను ఒక లక్ష్యం వైపుకు ముందుకు వెళ్ళి నా గోల్‌ని కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఈ ఇంత టైంలో ఇప్పుడు ఒక 2 ఇయర్స్ పెట్టుకుంటారు. 5 ఇయర్స్ పెట్టుకుంటారు. ఈ 5 ఇయర్స్‌లో నేను కంప్లీట్ చేయాలా. ఒక స్టేబుల్‌గా ఒక సెటిల్ కావాలి లైఫ్‌లో. అంతే. ఇదే నా గోల్ అని మీరు అనుకుంటున్నారు. అని నిర్ణయం తీసుకున్నారు. మీకు మిమ్మల్ని గైడ్ చేసేందుకు ఒక మంచి ఫ్రెండ్ గూడా మీకు దొరుకుతారు. వాళ్ళు మీకు అన్ని గైడెన్స్ అంతా ఇస్తారు. ఫ్రెండ్ అయినా దొరకచ్చు. గురువు లాంటి వాళ్ళైనా దొరకచ్చు. ఒక గురువులాగా మీకు అన్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి పర్సన్ మీకు దొరకడం వలన మీ లైఫ్ అనేది ఇన్‌కంప్లీట్ కాకుండా కంప్లీట్ అయ్యేదానికి దోహదపడుతుంది. ఓకేనా? మీరు మంచిగా న్యూ స్టార్ట్ చేస్తున్నారు జర్నీని. ఇప్పుడు ఇంక న్యూ ఇయర్ స్టార్ట్ అయింది గదా! ఇప్పుడు మీ లైఫ్ కూడా స్టార్ట్ అయింది. న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఒక రెజల్యూషన్ అనేది తీసుకున్నారు మీరు. ఒక మంచి రెజల్యూషన్ తీసుకున్నారు లైఫ్‌లో సెటిల్ కావడానికి. లైఫ్‌లో ఒక మంచి పొజిషన్‌కి రావడానికి మంచి రెజల్యూషన్ అనేది తీసుకున్నారు. సో, సెకండ్ వన్ చూద్దాము. సో, ద ఎంపరర్ చూడండి. ద ఎంపరర్ వచ్చింది. అంటే ఎట్లాంటి పొజిషన్ వస్తుంది మీకు అనంటే మీకు మంచిగా లాజిక్ అండ్ ఆర్గనైజేషన్ విల్ ఇంక్రీజ్ యువర్ సక్సెస్. టేక్ చార్జ్ ఆఫ్ ద సిట్యుయేషన్, యాక్సెప్ట్ ఏ లీడర్‌షిప్ రోల్, స్ట్రక్చర్ అండ్ డిసిప్లిన్. సో, మీరు ఇక్కడ ఏం చెప్తోంది అంటే మీరు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మీ లైఫ్ కూడా చేంజ్ కాబోతోంది. ఒక లీడర్‌షిప్ అనే రోల్ వచ్చేస్తోంది మీకు. ఒక లీడర్‌షిప్ రోల్ వస్తుంది. ఆ సిట్యుయేషన్ అనేది మీ లైఫ్‌ని చేంజ్ చేసేస్తుంది. మిమ్మల్ని చేంజ్ చేసేస్తుంది. ఒక ఆర్గనైజేషన్ ద్వారా మీకు లైఫ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సక్సెస్ అయిపోతుంది. ఒక ఆర్గనైజేషన్‌లో మీరు ఒక టాప్ లెవెల్‌కి వస్తారు. మీ స్ట్రక్చర్ గాని, డిసిప్లిన్ గాని అంతా చేంజ్ అయిపోతుంది. ఒక మంచి డిసిప్లిన్‌లో పడతారు. ఒక మంచి లీడర్‌షిప్, ఒక మంచి లీడర్ అవుతారు మీరు. మంచి లీడర్ అవుతారు. మీ సరౌండింగ్స్‌లో బ్యాలెన్స్ చేస్తూ అందరినీ కూడా బాగా చూసుకోవడం కానీ, ఎక్కడైనా కూడా మీరు మంచి ఆలోచన విధానం చేస్తారు. ఆలోచిస్తూ రూల్ చేస్తారు. మీ చుట్టూ ఉండే వాళ్ళని మంచిగా పరిపాలిస్తారంటారు కదా! అంటే హార్డ్ వర్క్ ఉంటుంది మీకు. మంచి హార్డ్ వర్క్ ఏదైనా చేస్తే అనుకున్నారంటే మీకు ఎవరైనా ఒకరు ఏదైనా చెప్తే మీకు నచ్చదు. కానీ మీరు అనుకుంటే మాత్రం దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరు. సో, ఈ కార్డు మేషరాశి వాళ్ళకి సంబంధించింది.
సో మేషరాశి వాళ్ళకి సంబంధించింది కాబట్టి వాళ్ళు మంచి హార్డ్ వర్కర్స్. మేషరాశి వాళ్ళు మంచి హార్డ్ వర్కర్స్. ఎవరైనా వీళ్ళకు కోపంగా అరిచి చెప్తే కోపం ఇష్టం లేదు. మంచిగా అనునయంగా సాత్వికంగా స్మూత్గా చెప్తే ఎంతగా అయినా మాట వింటారు. అది అరుస్తూ అరిచి లేదు నువ్వు ఇట్లనే చేయాలా, నువ్వు అట్లనే చేయాలి, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అని గదురుకుంటే గదమాయిస్తే వాళ్ళు అస్సలు మాట వినరు. సో వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే చాలా మంచిగా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. సో అలాంటి మనస్తత్వం వీళ్ళది. సో ఏదైనా ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు విడిచిపెట్టరు. సో లైఫ్లో మంచి స్టేజ్కి రావాలా అనుకున్నారు, ఖచ్చితంగా వస్తారు. సో అట్లా వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఒక రాజాలాగా ఉంటుంది వాళ్ళ లైఫ్, ఒక రాణిలాగా ఉంటుంది, ఒక డామినేటర్గా ఉంటుంది, ఒక లీడర్ లాగా ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్తో వీళ్ళు మంచిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తారు. మామూలుగా అయితే కొంతమందికి ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక్కొక్క మెట్టు కూడా ఎక్కలేరు. కానీ వీళ్ళ విషయంలో ఎట్లా అంటే మీ విషయంలో ఎట్లా అంటే ఈజీగా టాప్ లెవెల్కి వచ్చేస్తారు. ఈజీగా మంచిగా అంటే వీళ్ళకు అన్ని అనుకూలిస్తాయి. ఒక డివైనే కాదు, యూనివర్స్, ప్రకృతి, నేచర్ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వీళ్ళకు తగినట్టు వీళ్ళను మలుచుకుంటాయి అవి ప్రకృతి కావచ్చు, యూనివర్స్ కావచ్చు. వీళ్ళకి అనుగుణంగా నడుచుకునేసి వీళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఒక మంచి టైం అనేది, ఒక సక్సెస్ అనేది వీళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అంత బాగా వీళ్ళ లైఫ్ అనేది కొనసాగుతుంది. సో అలాంటి బాగా మంచి పరిస్థితి అనేది వీళ్ళకు రాబోతుంది. అంటే బాగుంటుంది, మంచి లైఫ్ అనేది రాబోతుంది అని ఇక్కడ రెండవ మెసేజ్ అనేది వచ్చింది. థర్డ్ మెసేజ్ చూద్దాం. ద ఎంప్రెస్. ఇక్కడ చూడండి, ఎంపరర్, ఎంప్రెస్. సో ఇక్కడ ఏం చేసిందంటే ఒక పెయిర్ అండి, ఒక మంచిగా ఉండే ఒక దంపతులు వచ్చినారు. అంటే వీళ్ళని ఎవరైనా అనుకోవచ్చు మనం. ఎంపరర్, ఎంప్రెస్ అంటే ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల లాగైనా వచ్చినారనుకోవచ్చు, లేకపోతే లక్ష్మీ మహావిష్ణువులైనా అనుకోవచ్చు. సో బ్రహ్మ సరస్వతి అయినా అనుకోవచ్చు. అంటే ఒక జంట, ఒక మంచి కపుల్ అనే వాళ్ళు వచ్చినారంటే సందేశం ఇస్తా ఉన్నారు, మీకు మంచి టైం రాబోతోంది, మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ కూడా మీకు ఈక్వల్గా ఉండే వాళ్ళే వస్తారు. మీరు ఎలా అయితే ఆలోచిస్తారో, మీరు ఎలా అయితే డామినేట్ చేస్తారో, మీరు ఎలా అయితే సక్సెస్ పొందుతారో అట్లాంటి వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారు. అంటే మీ థింకింగ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా థింక్ చేస్తారు, అలాంటి థింకింగ్తోనే ఉంటారు వీళ్ళు కూడా. సో మీ లైఫ్ వాళ్ళ లైఫ్ ఈక్వల్గా ఉంటుంది. మీరు ఏదైతే ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. సో టైమ్ టు టేక్ యాక్షన్, గివ్ బర్త్ టు యువర్ డ్రీమ్స్. క్రియేటివ్ ప్రాజెక్ట్స్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్, అబండెన్స్ అండ్ ప్రాస్పెరిటీ. సో వీళ్ళు రావడం వల్ల ఏమవుతుంది అంటే లైఫ్లో మీరు ఏదైతే రాదు అనుకున్నారో అది మీ దగ్గరకు వచ్చేస్తుంది, మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వలన ఒక మంచి టైం అనేది వస్తుంది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే మీ ఇంట్లోకి మీరు కలలు కంటున్న ఒక మంచి పాప కానీ బాబు కానీ మీ లైఫ్లోకి వస్తారు. సో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. అలాగే క్రియేటివ్ ప్రాజెక్ట్స్ ఏవైనా మంచి ఆపర్చునిటీస్, సక్సెస్ఫుల్ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తాయి. మీకు ఆఫర్స్ చాలా బాగా మంచి ఆఫర్స్ వస్తాయి. మీరే సెలెక్ట్ చేసుకునేటటువంటి ఆఫర్స్ వస్తాయి. లైఫ్లో మంచి అబండెన్స్ ఉంది, గ్రోత్ ఉంది, అదృష్టం ఉంది. ఇక్కడ వీళ్ళ వలన ఎట్లా ఉంటారంటే వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో మీ తల్లిదండ్రులను, మీ అక్క చెల్లెలను, వాళ్ళను కూడా చాలా ప్రేమగా చూసుకునే మనస్తత్వం వీళ్ళది. సో ఇక్కడ జెండర్ గురించి కాదు నేను చెప్పేది. ఒకవేళ జెంట్స్ అయితే లేడీస్కి అనుకోవచ్చు, లేడీస్ అయితే జెంట్స్ గురించి చెప్తున్నానని అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ పర్సన్ ఒక మంచి మదర్లీ లవ్ కలిగి ఉంటారు. మదర్లీ లవ్ని అంటే స్మూత్నెస్ని, ఒక మదర్ లాగా మనస్తత్వం ఉంటుంది. వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చినారంటే అందరినీ హ్యాండిల్ చేసే విధానం చాలా బాగా ఉంటుంది. అంటే స్మూత్గానే హ్యాండిల్ చేస్తారు అందరినీ కూడా. ఎవరికి ఏ విధంగా చెప్పాలనో ఆ విధంగా చెప్పి వాళ్ళను తనకు అనుకూలంగా మార్చుకుంటారు. అటువంటి మనస్తత్వం గల పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా 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 హ్యాపీగా ఉంటుంది. సో మీరు ఒక ఎంపరర్ అయితే వాళ్ళు ఒక ఎంప్రెస్. సో మీరు ఒక రాజు అయితే వాళ్ళొక రాణి. మీరు ఒక మహారాజు అయితే వాళ్ళొక మహారాణి.
అట్లా. లేకపోతే మీరు మహారాణి అయితే వాళ్ళు ఒక మహారాజు. ఆ విధంగా లైఫ్ అనేది మీకు చాలా మంచి సక్సెస్ టైంని ఇస్తోంది. మంచిగా చూపిస్తోంది ఇక్కడ లైఫ్. మీరు ఏది అనుకున్నా కూడా, మీరు ఏది కోరుకున్నా కూడా అది భగవంతుడు మీకు నెరవేరుస్తాడు. అలాంటి సిచ్యుయేషన్, అలాంటి పరిస్థితి, అలాంటి అందమైన సంతోషకరమైన జీవితం అనేది మీకు రాబోతోంది అని ఇక్కడ తెలియజేస్తోంది థర్డ్ కార్డ్. సో ఇంకా ఫోర్త్ కార్డ్ చూద్దాం. సో ద వరల్డ్ వచ్చింది చూడండి. ఇది కూడా పాజిటివిటీ, మంచి కార్డ్ ద వరల్డ్. సో ఎట్లా ఉంటుందంటే మీ లైఫ్ ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ కనిపిస్తుందా మీకు? ఇన్ఫినిటీ. సో ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ సింబల్ అంటే మీరు కోరుకున్నది ఏదైనా ఇట్టే జరిగిపోతుందండి. మేనిఫెస్ట్ చేసుకుంటే చాలు. మీరు మంచిగా మేనిఫెస్ట్ చేసుకుంటే మీకు అన్ని సక్సెస్లే వస్తాయి. ద వరల్డ్ అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రావాలి, ఒక ప్రపంచ యాత్ర చేయాలి అనుకుంటే అది కూడా నెరవేరుతుంది. త్వరలోనే నెరవేరే సిచ్యుయేషన్ కనిపిస్తోందని ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అని ఇక్కడ ఆ 2 చేతుల్లోనూ 2 స్టిక్స్ పట్టుకొని ఉన్నారు కదా. ఒకటి గోల్డెన్, ఒకటి సిల్వర్. అంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే గోల్డెన్ లైఫ్ లాగా ఉంటుంది, సిల్వర్ లైఫ్ లాగా ఉంటుంది. అంటే తళతళ మెరుస్తూ ఉంటుంది లైఫ్ అనేది. ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు అక్కడికి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, వస్తారు, ప్రపంచం అంతా చుట్టుకొని వస్తారు. అట్లాంటి టైం అనేది వస్తుంది మీకు. ఏ బ్రిలియంట్ సక్సెస్, ఏ టైమ్ ఆఫ్ జాయ్ఫుల్ అకంప్లిష్మెంట్ అండ్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్, ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ యు వాంట్, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో మీరు ఏదనుకుంటే అది చేయండి. మీకు అంత స్వతంత్రం ఉంది. అట్లాంటి పరిస్థితి ఎదురు అవుతోంది. సో స్పిరిచువాలిటీ పరంగా స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ఉంది. అంటే భగవంతుని ద్వారా మీరు అన్ని సాధిస్తారు. భగవంతుని ద్వారా మేనిఫెస్ట్ చేసి యూనివర్స్ ద్వారా అన్ని మీకు అనుకూలంగా అయ్యేటట్టు ఉండే పరిస్థితి ఇప్పుడు చూపిస్తోంది మీకు. అంటే ఒక ఏంజల్ లాగా మీరు ఉంటారు. ఒక ఏంజల్ ఎలాగైతే ఒక ఏంజల్ సంతోషంగా నవ్వుతూ ఎట్లయితే ఉంటుందో అట్లా ఏంజల్ లాగా మీ మనస్తత్వం కూడా అలాగే ఉంటారు. మీరు మనస్తత్వం పరంగా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మీరు మంచి సక్సెస్ని అందుకుంటారు, జాయ్ఫుల్గా ఉంటారు. ఒక మంచి ఫ్రీడమ్తో బ్రిలియంట్ సక్సెస్ని మీరు సాధిస్తారు. అట్లాంటి మంచిగా ఉండే పవర్ఫుల్ అయిన టైం అనేది మీకు రాబోతోంది. సో మీరు ఒకసారి మొత్తం వరల్డ్ అంతా కూడా తిరిగి వచ్చే టైము ఇక్కడ కనిపిస్తుంది. వరల్డ్ మొత్తం తిరిగి వస్తారు మీరు. అంత మంచిగా కనిపిస్తుంది. లైఫ్ అనేది చాలా మంచి అబండెన్స్ని మీకు తెస్తుంది. అదృష్టాలను ఇవ్వబోతోంది, వరాలను ఇవ్వబోతోంది. మంచి వరాలు అనేవి వరం కోరుకో అంటారు కదా, అలాంటి వరాలు గిఫ్ట్గా ఇస్తోంది మీకు. అట్లాంటి సిచ్యుయేషన్ అనేది రాబోతోంది ఇక్కడ. సో ఇంకా చూద్దాం ఫిఫ్త్ కార్డ్ ఏమొచ్చింది అంటే 7 ఆఫ్ పెంటకల్స్. 7 ఆఫ్ పెంటకల్స్ అని చూపిస్తోంది. అంటే ఎంత ఉన్నా కూడా ఒదిగి ఉండాలి అని అంటారు కదా. ఎంత ఉన్నా ఒదిగి ఉంటే మీ మనస్తత్వం అనేది బయటపడుతుంది. సో ఇక్కడ మీరు ఎంత ఉన్నా కూడా ఒక కొంచెం నిరాశ అనేది వచ్చిందంటే అది ఎంత ఉన్నా కూడా అంతా కూడా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. సో మీరు చేసే పని ఎఫర్ట్గా పెడతారు, దాని మీద చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తారు. కానీ ఒక్కొక్కసారి అవి సక్సెస్ కాకపోకుండా ఉన్నప్పుడు బాధపడతారు. ముందంతా కూడా అట్లనే జరుగుతూ ఉంటుంది. సో సీడ్స్ విల్ ప్లాంటెడ్, ఎఫర్ట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ దట్ విల్ బీ రివార్డెడ్ ఇన్ ద ఫ్యూచర్. The need of patience, a time for resting and planting for the future, unnecessary worry. సో మీకు అంటే మీరు ముందు చేసుకున్న ఫలితాల వలన, ముందు చేసుకున్న పాప కర్మాల వలన ఇప్పుడు మీకు మంచి గ్రోత్ అనేది రాబోతుంది. అంటే మీరు పేషెన్స్ అనేది ఉండాలి. ఆ గ్రోత్ అనే దానికి వచ్చేదానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో అంత లోపల అరే నేను ఇంత చేసినాను, నేను ఇంతగా భగవంతుడిని అనుకున్నాను, ఇన్ని పూజలు చేసినాను, ఇన్ని వ్రతాలు చేసినాను, ఇన్ని నోములు చేసినాను, కానీ ఎందుకు భగవంతుడు నన్ను కరుణించలేదు అని అడుగుతూనే ఉంటారు చాలామంది. కానీ అక్కడ మీ కర్మ అనేది పరిపక్వత చెందాలి. మీరు చేసిండే పాప కర్మలు పరిపక్వత చెందాలి. అంటే అక్కడికి కంప్లీట్ కావాలి. అక్కడ కంప్లీట్ అయిపోతే అక్కడికి మీ కర్మ పరిసమాప్తం అయిపోతుంది. కాబట్టి
అప్పుడు మీకు రావాల్సిన ఏవైనా కూడా సక్సెస్ అనేది మీ దగ్గరికి వస్తుంది. సో మీరు ఇంకా ఏదో కొంచెం బాకీ ఉండి, ఏదో కొంచెం కర్మ అనేది ఉండి ఇంకా బాధపడుతూ ఉంటే కష్టం. కాబట్టి మీకు పేషెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది బాగుండాలి. తర్వాత మీరు చేసే పని మీరు చేయాలా. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టాలి. మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయాలి. తర్వాత భగవంతునికి వదిలేయాలి. ఆ రివార్డ్ వచ్చేది లేనిది అదంతా భగవంతునికి వదిలేయాలి. ఫ్యూచర్లో మీకు వస్తుందా రాదా అనేది ఫ్యూచర్కి వదిలేయాలి. సో సో మీకు పేషెన్స్ అనేది ఉన్నిందంటే, మీకు ఓపిక అనేది ఉన్నిందంటే, ఆ టైం అనేది ఖచ్చితంగా మంచి టైం అనేది వస్తుంది. సో మీరు మొక్క నాటేంత వరకే మీరు మొక్క నాటాలంటే విత్తనాలు తెచ్చి, మొక్క రావాలంటే విత్తనాలు నాటుతారు. సో మొక్క వస్తుంది. మొక్క వచ్చిన వెంటనే ఫలితం రావాలి, పూలు పండ్లు రావాలంటే రాదు. కొంచెం వెయిట్ చేయాల. అట్లనే ఇక్కడ మీరు చేసిన కృషికి ఫలితం రావాలంటే కొద్ది కాలం ఆగాల్సి ఉంటుంది. సో అంతవరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా వాటిని, ఆ పూలను, ఆ చెట్లను బాగా పెంచుతూ రావాలి. అలాగే మీరు అనుకోండేది, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తూ, హార్డ్ వర్క్ చేస్తూ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. మీకు మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. మీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా గ్రాటిట్యూడ్ అని మనసులో అనుకోండి. అన్నిటికీ కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఎందుకంటే మనం చేసేది అనవసరమైన ఒక ఖర్చు కాదు, అనవసరమైనది కాదు. మీరు అనవసరంగా బాధపడాల్సిన అవసరము లేదు. చాలా మంచి టైం అనేది మీకు వస్తోంది. సో ఇక్కడ మీరు ఇంకా ఇప్పుడు నాటినారు, ఎప్పుడు వస్తుంది ఫలితం అని బాధపడాల్సిన అవసరం లే. త్వరలోనే ఆ ఫలితం అనేది వస్తుంది. మంచిగా ఆనందమైన జీవితం అనేది అనుభవిస్తారని ఇక్కడే చూపించింది. అంటే ఇక్కడ పాస్ట్ ప్రెజెంట్ కొంచెం బాధపడుతూ ఉన్నా కూడా ఫ్యూచర్ అనేది చాలా మంచిగా చూపిస్తుంది. అంటే కొంచెం మీ పని మీరు చేయండి, మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి, తర్వాత పైన భారం భగవంతుని మీద వేయండి అని వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ కార్డు బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది అంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏమి అని అంటే ఒక మంచి ఇంటెలిజెంట్ పర్సన్, అంటే ఇంటెలిజెంట్, ఇంపార్షియల్, తర్వాత రెస్పెక్టెడ్, రిసీవింగ్ వైజ్ అడ్వైజ్, స్టోయిక్, remain objective and fair-minded, public speaking, communicate clearly, unemotional relationships are being emotionally unavailable. సో ఇక్కడ వచ్చింది అని అంటే మంచి టైం అనేది ఇక్కడ కూడా చూపిస్తుంది. అంటే మీకు ఏదో ఒక మంచి యోగం, అంటే ఒక ఏమంటారంటే మీకు గజ యోగం లాగా ఎట్లా ఉంటుందంటే ఒక రాజు లాంటి స్టేజ్కి వచ్చే యోగం ఉందండి మీకు. ఇక్కడ అన్నీ కూడా అట్లానే చూపించినాయి చూడండి. ద ఎంపరస్, తర్వాత కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ దాని కింద చూస్తే సన్ వచ్చింది. సన్ అంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్. సన్ అంటేనే ఒక ఎనర్జెటిక్ మార్క్, ఎనర్జెటిక్ సింబల్. సో ఏ టైమ్ ఆఫ్ గ్రేట్ జాయ్ అండ్ సక్సెస్, brilliant epiphanies that lead to magical opportunities, plans that work out perfectly, gratitude to the divine. చూడండి, నేను చెప్పిండేదే వచ్చింది. సో గ్రాటిట్యూడ్ అనేది చెప్తూ ఉండాలి. గ్రాటిట్యూడ్ చేయండి, మీకు చాలా మంచి లైఫ్ అనేది వస్తుంది. ఆ సూర్య భగవానుడు మీకు మంచి లైఫ్ని ఇస్తున్నాడు. సో ఒక రకమైన వెలుగుతారు మీరు. సో అక్కడ కాబట్టి ఆ గ్రేట్ సక్సెస్ రాబోతుంది, గ్రేట్ జాయ్ అండ్ సక్సెస్ రాబోతుంది. మంచిగా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఒక మ్యాజికల్ ఆపర్చునిటీస్ అనేవి మీ చుట్టూ రాబోతున్నాయి. మ్యాజికల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ప్లాన్స్ దట్ వర్క్ అవుట్ పర్ఫెక్ట్లీ. సో ఈ భగవంతుడు వేసిన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ యూనివర్స్, ఆ డివైన్ వేసిన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీ లైఫ్లోనే ఒక మంచి యోగం అనేది రాబోతుంది, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది రాబోతుంది. సో మీరు ఆలోచించి
ఆలోచించి ఏ విధంగా చేయాలి అని అనుకుంటారు. అంటే మీ మనసు ఎట్లాంటిదంటే చాలా మెత్తని మనసు, బట్ మీరు బయటకు కనిపించేది మాత్రం చాలా స్ట్రిక్ట్గా, కనిపించేది మాత్రం చాలా స్ట్రిక్ట్గా, చాలా ఒక రకంగా కోపంగా ఉండేటట్టు కనిపిస్తుంటారు. బట్ మీ రియల్గా అయితే మీ మనసులో ఎటువంటి భావం లేదు, ఎటువంటి సిచ్యుయేషన్ అంటే ఎటువంటిది ప్రసక్తి లేదు. మీరు మంచిగా కావాలి, మంచి పర్సన్గా పేరు తెచ్చుకోవాలి అనేది మనసులో అనేది ఉంది మీకు. సో మంచి ఫెయిర్ మైండెడ్, అంటే పార్షియాలిటీ లేదు మీకు, మంచి ఫెయిర్ మైండెడ్గా ఉంటారు. పబ్లిక్ స్పీకింగ్ బాగా ఉంటుంది, కమ్యూనికేట్ క్లియర్లీ. ఎవరికైనా ఏదన్నా చెప్పాలి అంటే క్లియర్గా స్పష్టంగా చెప్తారు. ఇది చేయాలంటే ఇది చేయాలి, ఇది మీరు చేయాలి, అది మీరు నిర్వర్తించాలి, ఇలా నడుచుకోవాలి అని పర్ఫెక్ట్గా మీరు చెప్తారు. అట్లాంటి ఒక పబ్లిక్ స్పీకింగ్ నాలెడ్జ్ అనేది మీకు చాలా బాగుంది. రిలేషన్షిప్స్ కూడా బాగా మంచిగా ఎమోషనల్ రిలేషన్షిప్స్ ఉంటాయంటే ప్రతిదానికి ఎమోషనల్ అయిపోరు, మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఒక కింగ్ లెవెల్లో ఉన్నప్పుడు మనము కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ప్రతి దానికి ఎమోషనల్ అయిపోయి బాధపడతా కూర్చుంటే కాదు పనులు. కాబట్టి మనం చేసేది మనం చేయాలి, తర్వాత భగవంతుని మీద భారం అనేది వేయాలి. సో మంచి టైం అనేది మీకు నడుస్తూ ఉంది. కింగ్, క్వీన్, ఎంపరర్, ఎంప్రెస్, ద సన్. సో ఇక్కడ సన్ కూడా చాలా మంచిగా ఇచ్చినారు, మంచి సక్సెస్ని ఇచ్చినారు. సో ఇలా మీరు మీ లైఫ్ అనేది ఉండబోతోంది అని ఇక్కడ వచ్చింది. మంచి మెసేజెస్ వచ్చినాయి మీకు, చాలా బాగుంటుంది లైఫ్. సో మీరు అనుకోండి, మంచి పార్ట్నర్ రావడం, మంచి పిల్లలు రావడం మీ లైఫ్లోకి, మీ లైఫ్ మీరు ఎలాగైతే అనుకున్నారో, ఏ విధంగా అయితే సెటిల్ కావాలనుకున్నారో, ఏ విధంగా అయితే టాప్ లెవెల్కి రావాలనుకున్నారో అట్లనే మీకు లైఫ్ అనేది ఒక్కొక్కటి అన్ని సక్సెస్ అనే చూపించినాయి చూడండి. సో మీరు ఏ విషయంలో అయినా డల్గా ఉంటే అవన్నిటినీ విడిచిపెట్టండి, త్రో చేసేసేయండి బయటికి. నెగిటివ్ థాట్స్ అన్నిటినీ బయటికి గెంటేయండి. సో అలాంటి మంచిగా పాజిటివిటీతో ఉన్నారంటే మీకు అందరూ మంచిగానే కనిపిస్తారు. అందరూ మంచి మనుషులంతా ఒకటే. ఆ మనుషుల్లో ఉండేది కూడా మనం మంచిగా చూస్తే, మనం మంచిగా ఆలోచిస్తే ఇక్కడ మిగతా వాళ్ళు కూడా మనకు మంచిగానే కనిపిస్తారు. కాబట్టి ఎక్కువ నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా మంచిగా ఆలోచిస్తూ మంచిగా అందరినీ చూసుకోండి బాగా. ఓకేనా? మీ గ్రోత్ అనేది చాలా బాగుంది, చాలా హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే దీనికి ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేయవలసిన పాజిటివ్ నెంబర్స్ ఏంటి అంటే 999 అని చేయండి. 999 అని మీరు ఈ రీడింగ్కి క్లైమ్ చేసుకోండి, పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.